హలో, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు సహజ మాదిరి వ్లాగ్స్ అండి. అనుకోవచ్చు ఏంటి ఇప్పుడు కొంచెం పూజా స్నిప్పెట్స్ కనిపిస్తున్నాయి వీడియో ఓపెన్ చేయగానే, గణేష్ నిమజ్జనం రోజు సహజ ఇప్పుడు పెడతాందా వినాయక చవితి వ్లాగ్ అని అనుకుంటారేమో. వినాయక చవితి అవగానే త్రిచి వెళ్ళాము మేము. మా ఓల్డ్ ట్రైనర్ పెళ్ళి ఉంటే అక్కడికి వెళ్ళాము. మధ్యలో శ్రీనికకి జ్వరం వచ్చింది. హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ ఒకటి, రివిజన్ స్కెడ్యూల్ అది పిల్లలతో నడుస్తుంది. త్రిచి నుంచి రాగానే క్రేజీగా నాకు కోచింగ్ కాల్స్ అయినాయి అనమాట. సో అస్సలు టైం సరిపోలేదు. ఒక మంచి కంటెంట్ ఆలోచించడానికి కానీ, ఎడిటింగ్ చేయడానికి కానీ ముందు మైండ్ పని చేయాలి కదా. సో ఫైనల్గా ఈ వీకెండ్ ఏమీ ప్లాన్స్ పెట్టుకోలేదు. అందుకనే ఈరోజు సాటర్డే మార్నింగ్ లేచి భోజనాలు అయిపోయిన తర్వాత ఇదిగో కూర్చొని ఎడిట్ చేస్తున్నాను. అండ్ సెలెక్ట్ చేసుకున్న టాపిక్ ఎంతో ఆలోచించి ఈరోజు ఈ టాపిక్ సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు ఇషిత అని ఈ స్నిప్పెట్లో ఇక్కడ మేము వినాయకుడిని తీసుకోవడానికి బయటకు వెళ్ళినప్పుడు అది చూసారా, షీ స్టార్టెడ్ ప్రేయింగ్ హియర్ అండ్ ఒక శ్లోక రిసైట్ చేయడం స్టార్ట్ చేస్తే సర్ప్రైజ్ అయ్యామన్నమాట. గణేష్ నేను ఇదేంటి ఇక్కడ కూర్చొని ప్రే చేసుకుంటాంది అని. అలానే ఏదో నేను చేసే ప్రతి పూజలోనే పాలు పంచుకుంటుంది అనుకుంటారేమో. లేదు, ఆ స్టోరీ మీకు తర్వాత చెప్తాను, షాక్ అవుతారు మీరు. బట్ ఈ వీడియోలో ఇషితాన్ని చూసి నాకు అనిపించింది, లెట్స్ టాక్ అబౌట్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ హౌ టు మేక్ కిడ్స్ లవ్ గాడ్ అండ్ డూ థింగ్స్ హోల్ హార్టెడ్గా. వాళ్ళు ఎలా చేయగలుగుతారని. అన్నట్టు ట్రాఫిక్ ఎంతసేపు పట్టిందంటే ఇంటి పక్కనే వినాయకుడిని తీసుకోవడానికి వెళ్ళాం. అయినా సరే 30 నిమిషాలు స్టక్ అయిపోయాం అనమాట. అంత క్రేజీగా ఉండే వినాయక చవితి ముందు రోజు. అండ్ వినాయక చవితి పొద్దున్న ఫ్రాంక్లీ అస్సలు ఓపిక లేకుండా చీర కట్టుకోవడానికి సింపుల్ కాటన్ కుర్తా వేసుకున్నాను. ప్లెజెంట్ ఎలిగెంట్గా అనిపించింది. నిత్యా థ్రెడ్స్లో ఈ మధ్య నేను ఒక 4-5 కాటన్ కుర్తాస్ ఇలా తీసుకున్నాను. అన్నీ కూడా చాలా బాగున్నాయి. తన పేజ్ డీటెయిల్స్ మీకు కింద ఇస్తాను, చెక్ చేయండి. అండ్ మొన్న శ్రీనిక వేసుకున్న నెక్లెస్ డీటెయిల్స్ ఎంతమంది అడిగారో. ఆ ఇయర్ రింగ్, ఇక్కడ పెట్టుకున్న ఇయర్ రింగ్స్, ఆ నెక్లెస్ చిన్నప్పుడు మా అమ్మమ్మ మాకు ఇచ్చిందండి. సో వెరీ స్పెషల్ టు మీ అనమాట ఈ నెక్లెస్ అండ్ ఇయర్ రింగ్స్ నాకు. ఇంకా పిల్లల విషయానికి వస్తే పొద్దున్న లెగ్గానే వాళ్ళకి ఇష్టమైన కంఫర్టబుల్ డ్రెస్సెస్ వేస్తాను. కొత్తవే ఈ లక్నో చుడిదార్స్ అన్నీ ఇలాంటి కాటన్ కుర్తాస్ నేను పుట్టపర్తిలో తీసుకున్నాను. 2-3 సార్లు అక్కడే కొనుక్కున్నాను. సో వాళ్ళకి చాలా హాయిగా ఉంటుంది. ఫస్ట్ థింగ్ నేను నా పిల్లలకి చేసింది చిన్నప్పటి నుంచి చిన్నవి ఉంటాయి చూడండి, దేవుడికి చేసేవి పువ్వులు పెట్టడం, లేకపోతే గంట కొట్టడం. గణేష్ అయితే ఒళ్ళో కూర్చోబెట్టుకుని దీపం పెట్టిన ప్రతిసారి ఆర్పమని చెప్పేవారు అనమాట. సో అలాంటి వీళ్ళు చేస్తూ ఉండేవారు. అలాగే ఎటువంటి పెద్ద పూజ అయినా స్టార్ట్ అయ్యే ముందు ఒక భజన కానీ, లేకపోతే ఒక పాట కానీ, ఒక్క శ్లోకం కానీ ముందు చెప్పమని చెప్తాను అనమాట. అలాగే అక్షింతలు పట్టుకోవటం, కుంకుమ పెట్టడం దేవుడికి, ఇలాంటితో స్టార్ట్ చేస్తాను. సో దట్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి. నిరంతరం వసంతమేవ యోగినం తమేవ తం విచింతయామి సంతతం. అలా ఒక చిన్న ప్రేయర్ చెప్పిన తర్వాత నేను ప్రసాదాలు చేయటం స్టార్ట్ చేస్తాను. సమ్టైమ్స్ నేను చేసే ప్రసాదాలు కూడా వచ్చి నాకు హెల్ప్ చేయండి అని అడుగుతాను అనమాట. సమ్టైమ్స్ ఆ రోజు వినాయక చవితి రోజు ఏం చేశానంటే వాళ్ళకి కొంచెం రైస్ ఫ్లోర్, టర్మరిక్, పసుపు అంతా కలిపేసి మీకు తోచిన వినాయకుల్ని మీరు చేయండి అమ్మ. పసుపు వినాయకుల్ని ముందు రోజు చేస్తే అది ఏంటంటే మాకు 2-3 సార్లు డ్రై అయిపోతుంది. అందుకే ఆ రోజు పొద్దున్నే వాళ్ళకైతే చేయమని నేను ఇచ్చాను. అనదర్ వే ఆఫ్ ఇన్వాల్వింగ్ దెమ్ ఫర్ ద ఫెస్టివ్ స్పిరిట్. బట్ ఇక్కడ అందరికీ నచ్చుతుంది అని కూడా చెప్పలేం. ఈ శ్రీనిక ఎంత ఇష్టంతో పసుపు వినాయకుడిని చేసిందో, ఇషితాకి నాకు క్లే తోటి ఏమీ చేయటం ఇష్టం లేదు. నాకు ఇష్టం లేదన్నా సరే నాకు ఎందుకు ఇచ్చావు అని మధ్యలో ఆపేసింది అనమాట, చేయలేదు. ఓ మై గాడ్, మధ్యలో ఆపేస్తే ఏదైనా అయిపోతుంది, అలా చేయకూడదు. దేవుడు అంటే ఇలా చాలా జరుగుతూ ఉంటాయి కదా మన పిల్లలతోటి, అలా చేయకు ఇలా చేయకు అని మనం అనుకోకుండానే ఒక భయం సృష్టిస్తాం. ఇలాంటి కొన్ని పద్ధతులు ఫాలో అవ్వకపోతే ఏదో అయిపోతుంది, మనకి కీడు జరుగుతుంది, నష్టం వచ్చేస్తుంది అని అంటాం. అసలు గాడ్ అనేది ఒక పనిష్మెంట్ ఫిగర్ లాగే చూపించకూడదు. దేవుడు కోపం వచ్చేస్తుంది నువ్వు ఇలా చేస్తే అని. నో, గాడ్ అనేది ఎప్పుడూ ఒక ఫ్రెండ్గా, ఒక ప్రొటెక్టర్గా, సంబడీ హూ లవ్స్ అస్ అన్కండిషనలీ. ఇది చేస్తే గాడ్ విల్ పనిష్ యూ అని కాకుండా, ఇది చేస్తే గాడ్ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. కనెక్ట్ గాడ్ విత్ గుడ్ వాల్యూస్ ఇన్స్టెడ్. అంటే నువ్వు నీ టాయ్స్ షేర్ చేసుకున్నా, ఇంకొకరికి హెల్ప్ చేసినా, నిజం చెప్పినా, దీస్ ఆర్ ఆల్ ద వేస్ యూ క్యాన్ లవ్ గాడ్ అనేది నేను చెప్తాను. దేవుడు అనేది టెంపుల్లో కాదు, ఇట్స్ అబౌట్ హౌ వీ ట్రీట్ పీపుల్, యానిమల్స్ అండ్ నేచర్. ఇలాంటి మాటలు వాళ్ళకి చాలా హెల్ప్ అవుతాయి అని అయితే నాకు అనిపిస్తుంది.
మాది కొంచెం చిన్న ప్రేయర్ అయ్యి ఈ చేస్తూ ఉండగా సగం ప్రసాదాలు అయిన తర్వాత అత్తయ్య మావయ్య వచ్చారు. అండ్ గణేష్ కొంచెం పంచ తప్పుగా కట్టుకున్నాం, సరిగ్గా కట్టుకోవాలని అత్తయ్య మళ్ళీ సెట్ చేస్తున్నారు అనమాట. సో వీళ్ళు వచ్చిన తర్వాత మేమైతే పూజ స్టార్ట్ చేసాము. ఇక్కడ ఒకటి ఐ వాంటెడ్ టు షేర్ దట్ చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీలో మేము చేసుకున్న ఒక పూజ అంటే మమ్మీ డాడీ చేసింది వినాయక చవితి. ఇదొక్కటి నాకు నచ్చిన విధంగా చేసుకుంటాను అత్తయ్య అని చెప్తే అత్తయ్య విల్ ఆల్వేస్ లెట్ మీ డూ అనమాట. కానీ సమ్టైమ్స్ క్యాసెట్ పెడతాను, కానీ 90% నేనే చదువుతాను. చదివిన మంత్రాలు అక్కడక్కడ తప్పులు ఉండొచ్చు, సరిగ్గా చదవకపోవచ్చు. సో అత్తయ్య వాజ్ కరెక్టింగ్ దెమ్ అనమాట. సో నాకేమనిపించిందంటే ఇలా చేస్తూ ఉంటే ఇష్టాకి బోర్ కొట్టేసి నేను ఇక్కడ కూర్చొని వెళ్ళిపోతాను అందనమాట. నేను ఎంత చెప్పినా సరే లేదు ఇష్ట అందరం కలిసి కూర్చొని చేద్దామమ్మా ఉండమ్మా అంటే నేను కూర్చోను అని చెప్పేసి అది పెద్ద సీన్ అయిందనమాట. విచ్ ఐ గాట్ వెరీ డిస్టర్బ్డ్. అదేంటి నాకేంటంటే నాకు ఫెస్టివల్ అంటే నా పిల్లలతో చేసుకోవటం ఇష్టం మోర్ దాన్ చాలా పెద్దగా ఉంటాయి కదా. ఇప్పుడు మా సైడ్లో కొంచెం చిన్నగా ఉంటుంది, అత్తయ్య సైడ్లో ఏంటంటే చాలా పెద్దగా ఉంటాయి అనమాట. ఇంకా ఎగ్జాక్ట్గా చేయాలంటే కేశవాయ నమః ఇవన్నీ ఉంటాయి కదా. సో ఈ నెక్స్ట్ ఇయర్ నుంచి నేను ఏమనుకున్నానంటే వీళ్ళతోటి మంచిగా ఒక ప్రింట్అవుట్లు తీసుకుని వచ్చి కాగితంలో 108 నేమ్స్ అష్టోత్తరం కానీ 2-3 మంత్రాలు కానీ ఒక సాంగ్, ఒక హారతి సాంగ్, అలాగే స్టోరీస్ కూడా ప్రింట్అవుట్ తీసి వీళ్ళ చేత చదివిద్దాము. అండ్ ఎటువంటి రిచువలిస్టిక్ ఇలాంటివి ఉన్నా సరే హ్యాపీగా గణేష్ కెన్ డూ దట్ అత్తయ్య చెప్పినట్టు. ఇంకా నేను ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకూడదు అని అయితే డిసైడ్ అయ్యాను అనమాట. దట్ ఈస్ వాట్ నేను నేర్చుకున్న లెసన్ విత్ దిస్ ఇయర్. యాక్చువల్గా చాలా ఇప్పుడు పిల్లలు పెద్దోళ్ళు అయిపోయేసరికి ఐ డోంట్ వాంట్ దెమ్ టు వాక్అవుట్ ఇలాంటి ట్రెడిషన్స్. అప్పుడు చేసేది సింపుల్గా అయినా వాళ్ళతోటి చెయ్యాలి అనేదే నాకు. సుగంధ సుకృతాంశ్చ మోదకాన్ ఘృతపాశ్చితాన్ నైవేద్యం గృహాంతశ్చ శనముద్దే ప్రకల్పితాన్ యమేచం ఇదం గృహాన నైవేద్యం మయా టు దిస్. ఓకే కెన్ ఐ రీడ్ ద స్టోరీ నౌ? ఇఫ్ యు హావ్ ఎనీ క్వశ్చన్స్ యు కెన్ ఆస్క్ మీ. స్టోరీస్కి పిల్లలు ఎంత బాగా కనెక్ట్ అవుతారో. వాళ్ళు ఏదైనా క్వశ్చన్ అడిగితే వెంటనే మనం మాట్లాడుకో అని కూడా అనకూడదు అనమాట. ఆన్సర్ చేయాలి పేషెంట్ తోటి ఎంత వీలైతే అంత. ఈ పూజ జరిగే టైంలో ఇషిత హాఫ్ ఆఫ్ ద టైం వెళ్ళి బుక్ చదువుతా కూర్చుంది, నేను కూర్చోనని చెప్పేసింది. అండ్ ఐ ట్రైడ్ మై బెస్ట్ టు ఆన్సర్ శ్రీనికాస్ క్వశ్చన్స్ ఇక్కడ. సో బుక్స్ ఆర్ ఏ వండర్ఫుల్ వే అండి టు హ్యావ్ కిడ్స్ బిల్డ్ దట్ కనెక్షన్ టువర్డ్స్ గాడ్. శంకరాది సేవితం విరక్త సకల మునివర సురరాజ వినుత గురు సురరాజ వినుత గురు గుహం. ఇషితాకి ఎక్కువ హడావుడి పడినా కొంచెం నాయిస్ ఎక్కువైనా కంగారుగా ఉన్నా అస్సలు ప్రే చేసుకోలేదు. అది ఎవ్వరూ లేనప్పుడు దాని అంతటా దాన్ని వెళ్ళి ఆ మందిరం దగ్గర కూర్చుని హ్యాపీగా పాడుకుంటుంది అనమాట. ఎందుకు నేను ఇషితా గురించి ఇంతలా చెప్తున్నానంటే ఇదివరకు అట్లా కాదండి, పెద్దదైపోయింది అనమాట. సో తన పర్సనాలిటీ మారుతుంది. అండ్ తనతోటి నేను ఈక్వల్గా అన్నీ చేయాలంటే తను అర్థం చేసుకోవాలి, తనకి ఏమి ఇష్టమో కలిసికట్టుగా అన్నీ చేసుకోవాలనే ఉద్దేశంతో యాక్చువల్గా ఇవన్నీ నాకు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను. శుభ్రంగా తినేసాము, రిలాక్స్ అయ్యాము. పిల్లలు కొంతసేపు టీవీ ఇచ్చాను, వాళ్ళు రిలాక్స్ అయ్యారు. ఆ తర్వాత ఇష్టాకి జడ వేసుకోవాలని పండగ రోజు జడేస్తానని చెప్పాను అనమాట. సో ఎక్సైట్ అయ్యింది, మంచిగా ఈ పట్లంగా వేసుకుంది. ఎంత టూ మచ్ వచ్చిందంటే మా మమ్మీ నా పెళ్ళికి వేసుకున్న చీర ఇష్టాకి చాలా బాగుంటుందని ముందే గెస్ట్ చేసి నాకు ఇస్తే ఇంత మంచి చీరని అప్పుడే ఎందుకు కుట్టించాలని లాస్ట్ ఇయర్ నేను వేసుకుని ఈ ఇయర్ దానికి కుట్టించాను. ప్లెయిన్ బ్లౌజ్, అది యాక్చువల్గా పైటంచ్కి వచ్చిన పీసే అనమాట, నేను సెపరేట్గా కూడా తీసుకోలేదు. ఎంత బాగా సెట్ అయిందో. తను పాడిన పాట, తనకి చేసిన ఈ అవుట్ఫిట్, శారీ టు లంగా నేను ఆల్రెడీ ఇన్స్టాలో పోస్ట్ చేశానండి. సో మళ్ళీ ఇక్కడ నేను షేర్ చేయట్లేదు, సో అక్కడికి వెళ్ళి చెక్ చేయండి. ఇంకా అత్తయ్య పక్కన ఉండగా స్కూల్లో నేర్చుకున్న 2-3 పద్యాలు కూడా పాడింది అనమాట. సవరం తీసింది పాపకు సవరం మల్లింది, సవరం జరును చూసుకొని పాప ఎంతో మురిసింది. ఉయ్యాల ఉయ్యాల ఊగే ఊగే ఊయల పాప ఊగే ఊయల అమ్మ ఊపే ఊయల హాయ్ నుంచే ఊయల. అండ్ ఫైనల్గా ఒక్క మాట అండి, నేను నా పిల్లలకి పొద్దున్న లేసినా లేకపోతే రాత్రి అయినా నేను చెప్పేది మెయిన్ థింగ్ ఏంటంటే థ్యాంక్స్ చెప్పండి అమ్మా దేవుడికి అని. అసలు ఆ గ్రాటిట్యూడ్ అనేది గనక ఉంటే పిల్లల్లో అది ఎంత హెల్ప్ చేస్తుందో. ఆ రోజుల్లో సంస్కారం అంటే పెద్దలు చెప్పిందంతా వింటాము, ఆ రిచువలిస్టిక్ ప్రేయర్స్ కానీ అదే. కానీ ఈరోజు
ఇట్ ఈస్ అబౌట్ బిల్డింగ్ క్యారెక్టర్, వాల్యూస్ అండ్ దట్ ఇన్నర్ స్ట్రెంగ్త్ అనమాట. సో దానికి అనుకరిస్తూ మనం ముందుకు వెళ్ళాలి. కానీ బయట ఏదో సోషల్ మీడియాలో కానీ బయట కానీ ఇప్పుడు చాలా చర్చ జరుగుతుంది కదా, ఏంటి ఇంత ఆర్భాటంగా చేసేసుకుంటున్నారు, ఇలా చేసుకుంటున్నారని. అగైన్ ఎవరిష్టం వాళ్ళదండి. ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ ఎనీథింగ్. నేను మటుకు నా పిల్లలతోటి ఏం చేస్తే క్లోజ్ అవ్వగలుగుతానో అలాంటి ప్రేయర్స్, అలాంటి పూజలే నేను ఫ్యూచర్లో చేద్దాం అనుకుంటున్నాను. ఎస్పెషలీ వాట్ ఇషితా లైక్స్. సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే దైత్యకం నతాసుభాషునాశకం నమామి తం వినాయకం, నమామి తం వినాయకం. నతేతరాతి భీకరం నవోహితాత భాస్వరం నమత్సురారి నిర్జరం నతారికాపదుద్ధరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం, పరాత్పరం నిరంతరం. సమస్తలోకశంకరం నిరస్తదైత్యకుంజరం దరేదరోదరం వరం వరేవ భక్తమష్కరం కృపాకరం క్షమాకరం ఉదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతం నమస్కరోమి భాస్వరం, నమస్కరోమి భాస్వరం. అకించనాతిమార్జనం శిరంతనోకి భాజనం పురారి పూర్వనందనం సురారి గర్వచర్వనం ప్రపంచనాశభీషణం ధనంజయాదిభూషణం కపోల దానవారణం భజే పురాణవారణం, భజే పురాణవారణం. నితాంతకాంతదంతకాంతిమంతకాంతకాంతమజం అచింతే రూపమందహీనమంతరాయ కింతనం హిరంతరే నిరంతరం వసంతమేవ యోగినం తమేగతం తమేవ తం విచింతయామి సంతతం, విచింతయామి సంతతం. మహాగణేశ పంచరత్నమాదరేణ యోంగ్వహం ప్రజల్పతి ప్రభాక్తకే హృదస్మరం గణేశ్వరం అరోగతామదోస్మతాం సుసాహితీం సుపుత్రతాం సమాహితాయురస్రభూతిమభ్యుపైతి సోచిరాత్, మభ్యుపైతి సోచిరాత్. హ్యాపీ బర్త్డే గణేశ. Long hair. I grew long hair. ఈ జడ వేయటానికి ఆల్మోస్ట్ ఒక 8 రబ్బర్ బ్యాండ్స్ పెట్టాను. ఇది ఇప్పుడు తీసేసరికి ఉంటుంది, నాకు తీసే సీన్ కూడా లేదని ఒక్కొక్క రబ్బర్ బ్యాండ్ని కట్ చేద్దాం అనుకుంటాను నేను, ఆ లెవెల్లో ఉంటుంది. బట్ యా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. దీన్ని రెడీ చేయాలి ఈరోజు, మంచిగా ఇలా పొట్లంగా వేసి అనుకున్నాను, దీన్ని రెడీ చేసేసాను. అందువల్ల మనం శారీ కట్టుకోలేకపోయాం అనమాట ఈరోజు. ఇదే చుడిదార్తో కట్టిన ఎంత కంఫర్టబుల్ అనిపించింది, కాటన్ చుడిదారు. ఇష్ట, హౌ డిడ్ యూ ఫీల్ ఈరోజు పాట పాడుతూ ఉంటే? Well, when I first sang it, I just didn't really feel anything. Morning she did. But when afterwards in the afternoon when I got all ready, I felt so much joy while singing it. ఎందుకు? It's just like morning నువ్వు మూడ్ లో లేవు. It's not about not dress. really in the mood. Yeah. You got joy? I got lots of joy. ఎందుకు నీకు పాటలు అంటే ఇష్టం? That's why I can express my prayers to Lord, to all the gods. First time I asked her question. I love your answer, Ishita. She reminded me that prayer, faith are personal. అది ఇంకొకరు ఫోర్స్ చేస్తే వచ్చేది కాదు. మనం కనుక పిల్లలకి ఆ ఇమ్మెన్స్ డివోషన్ అండ్ లవ్ కనుక ఇవ్వగలిగితే రేపొద్దున అది వాళ్ళకి ఒక మంచి ఫౌండేషన్ అవుతుంది. న్యాచురల్గానే దే విల్ లెర్న్ టు బీ కైండ్, ఫర్ గివింగ్, గ్రేట్ఫుల్, హంబుల్, రెస్పాన్సిబుల్ అండ్ పీస్ఫుల్. మనం ఇంకేం చెయ్యక్కర్లేదు. ట్రూ డివోషన్, ట్రూ రిలీజియన్ is not about rules. ఇట్స్ అబౌట్ రేపొద్దున ఏం వచ్చినా, లైఫ్ మనకి ఏం చూపించినా సరే ఆ ఫేత్, ఆ కంపాషన్, ఆ రెసిలియన్స్ పిల్లల్లోని ఉండాలి. దానికోసం మనం ఇప్పుడు పేషెన్స్గా ట్రై చేస్తే అదే మనం వాళ్ళకి ఇవ్వగలిగే పెద్ద గిఫ్ట్, అండ్ మనకి మనం ఇచ్చుకునే పెద్ద గిఫ్ట్ కూడా. మదర్హుడ్ ఈజ్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ అండి, అంత ఈజీ కాదు. మొన్న పెట్టిన వీడియో చాలామందికి నచ్చింది. 4 types ఆఫ్ వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి చెప్పినప్పుడు ఎంతమంది అప్రిషియేట్ చేశారో అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ కామెంట్స్ అండి. అందులో నేను చెప్పిన 4th జాబు ఇంకా ఎక్కువ కనెక్ట్ అయ్యారు. ఎస్ అండి, బీయింగ్ ఎ మామ్ ఈజ్ అ ఫుల్ టైమ్ జాబ్. ఇట్ డిజర్వ్స్ రెస్పెక్ట్, వాల్యూ ఫ్రమ్ సొసైటీ. కానీ ఎప్పుడైతే మనము
100% మనం చేయగలిగితే యాజ్ ఎ మామ్గా మన పిల్లలకి ఇంకొకరు మనకి రెస్పెక్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మనం చూసుకుంటూ మనం బాగా చేస్తే వీ విల్ ఫీల్ సో డ్యామ్ ప్రౌడ్ అబౌట్ అవర్ సెల్స్. అసలు ఇంకా అవసరం లేదు ఎవరేమనుకుంటారో అనేది. సో దాంతో ఈ వీడియో ఎండ్ చేస్తాను. మళ్ళీ ఇంకొక వీడియోతోటి మేము ముందుకు వచ్చేస్తాను. ఇట్లు మీ సహజ మాదిరి అండ్ ఇష్ట శ్రీనిక. బాయ్. అందరికీ వినాయక చతుర్థి శుభాకాంక్షలు. Do you know who Ganesha is? He is the remover of all obstacles. Any devotional task you're about to start with, always pray to Lord Ganesha first. And for all the little ones out there, he'll help you with your exams, your tests, everything. Good job. What do you think Ganesha does, Shreen Kutlu? Ganesha. Lift prestige. Ganesha helps with knowledge. Knowledge. Yes, Ganesha helps with knowledge. He's like the